అయితే శివమహాపురాణంలో చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలశపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం. 2 కాలముల యందు 2 ఋతువులలో ఆయన తన దంస్ట్రలు బయట పెడతాడు. కోర బయటికి వస్తుంది. కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది. అందుకే దావృతువు ఆ 2 ఋతువులు కూడా యమదంస్ట్రాఖ్యే యమదంస్ట్రలు అంది దేవీ పురాణం. యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి. లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఊహించడానికి వీలు లేనంతంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు. ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ 9 రోజులు, అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి 9 రోజులు యమధర్మరాజు గారి దంస్ట్ర పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు. అందుకే వసంత శారదావేవా జననాశాకరావుభౌ జనులను నశింపచేస్తాయి ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులు. కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక, భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక, నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా? దక్షిణాయనం పవిత్రమైన కాలం, కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది. చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది. రాక్షసులు పరివేష్టించి ఉంటారు. ఎందుకు పరివేష్టించి ఉంటారు? వీడెందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి? అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు? వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికీ భోగకారకం. ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది. కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. వసంత ఋతువైన కారణం చేత భోగకారకం. భోగముల యందు అనురక్తి కలుగుతుంది. కానీ అది నైమిత్తిక కాలం. అప్పుడే యమదంస్ట్రపైకి వస్తుంది. అందుకని ఆ సమయంలో కలశపెట్టి పరదేవతని ఆరాధన చేస్తే ఆవిడే తమోగుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది. తమోగుణాన్ని పోగొట్టేది శారదా నవరాత్రుల్లో పోగొడుతుంది. అందుకే మహిషాసుర మర్దనం. రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది. సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైంది. కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది. యమదంస్ట్ర నుండి కాపాడుతుంది. అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి. మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ. సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు, సువాసిని పూజ సువాసిని నామములతో. సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి. అమ్మవారి యందు నామములు ఎలా అన్వయమవుతాయో సువాసిని యందు అలా అన్వయమవుతాయి. మీరు శివమహాపురాణం చదివితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి. ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది. సువాసిని పూజలో చాలా గొప్పదేది ఒక్కటే, జటాబంధనము. ఆ తల్లి యొక్క జడని పైకెత్తి పెట్టాలి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధ కుంతలాంబ అని అమ్మవారు, ఆ సుగంధ కుంతలాంబ అమ్మవారు అద్దాల మంటపంలో ఉంటుంది. అద్దాల మంటపంలో ఉన్నటువంటి సుగంధ కుంతలాంబకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జట కనపడుతుంది. ఆ తల్లిని కళ్యాణానికి తీసుకెడతారు. ఆ కళ్యాణమూర్తిగా తీసుకెళ్ళినప్పుడు ఆవిడ బొగ్గల్లో ఎరుపుతనం కనపడుతుందట కంచిలో ఇప్పటికీ. అంత గొప్ప స్వరూపం. అందుకే సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, ఘనకుంతలాంబ, శ్యామకుంతలాంబ అన్ని పేర్లు ఆవిడికి. ఆవిడ యొక్క కబరీబంధము కనపడుతుంది. ఆ కబరీబంధాన్ని, సువాసిని కబరీబంధాన్ని జటని పైకెత్తి జటాబంధనం చేయమని చెప్పారు. దానికి చిన్న తాడు కట్టడమో, ఈ రోజుల్లో అయితే రబ్బర్ బ్యాండ్ అంటారేమో దాన్ని, అది పెట్టడమో చేస్తే అమ్మవారి కేశపాశ దర్శనము చేత అజ్ఞానము నశిస్తుంది, సర్వమంగళములు సిద్ధిస్తాయి.
వసంత ఋతువులో అత్యంత గొప్పది ఏది అంటే అశోక పుష్పం. అది ఎర్రటి రంగుతో పువ్వు పూస్తుంది. ఈ అశోక పుష్పాలతో అష్టమి తిథి నాటి సాయంకాల వేళ పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేస్తారు. పార్వతీ పరమేశ్వరులిద్దరికీ పూజ చేసి ఇందులో 8 పువ్వులు మొగ్గలు మొగ్గలుగా ఉన్నటువంటి అశోక మొగ్గల్ని 8 మొగ్గల్ని తీసుకుని భర్త పళ్ళెల్లో పెట్టి ప్రసాదంగా ఇస్తాడు భార్యకి. ఈ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి 8 అశోక పుష్పాల మొగ్గల్ని గృహిణి ఇల్లాలు ఇంటి యజమానురాలు నవిలి తింటుంది. నవిలి తిన్నప్పుడు అడుగుతుంది, నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి, నువ్వు మధుమాస సముద్భవం, నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు. ఎందుకంటే మహాపతివ్రతకి అశోక వృక్షానికి సంబంధం. అశోక వృక్షం పువ్వు పుయ్యదు వసంతకాలంలో. అది పువ్వు పుయ్యాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి తన కాలుతో తన్నాలి. తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తుంది. దానికి ఆ లక్షణం. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పాతివ్రత్యం గురించి చెప్తారు. అశోక వృక్షం పువ్వులు పూయడానికి అమ్మా నిన్ను కాలుతో తన్నమంటే నేనంటూ తాకితే పరమశివుణ్ణే తప్ప అశోక వృక్షమైనా నేను ముట్టుకోనని నువ్వు తన్నలేదమ్మా అన్నారు. కాబట్టి అంతటి పాతివ్రత్యం ఉన్న తల్లి. అశోక వృక్షానికి పద్మినీ జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం. ఆ అశోక వృక్షము యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది, ప్రత్యేకించి స్త్రీలకి. వాడు అమాయకుడై పెట్టలేదు, వాడు ఏం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో వాడికున్న వాంఛ వేరు. అందుకని ఆమె శారీరక ఆరోగ్యం తరిగిపోకూడదని అశోక వృక్షంలో శింశుపావృక్షం కింద పెట్టాడు. అశోక వృక్షపు గాలి, శింశుపావృక్షపు గాలి స్త్రీ సంబంధమైన వ్యాధులు పటమరించకుండా చేస్తాయి. అందుకని అక్కడ ఉంచాడు. కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు. తెచ్చుకుని పూజ చేసి 8 మొగ్గలు భర్త ప్రసాదంగా ఇస్తారు. ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. స్వీకరించి నవ్వులుతారు. ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెప్తారంటే, అలా 8 అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవ్వులుతుందో, ప్రసాదంగా తీసుకుంటుందో, ఆమెకి పై సంవత్సరము వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరము కలగదు. అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలగదు. ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మకార్యాల్ని చేయగలుగుతారు. అందుకే అశోకాష్టమి నాడు ప్రదోష వేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చెయ్యాలి. అథవా కనీసం అశోకాష్టమి నాడు శివాలయంలో ఉన్నటువంటి పరదేవతా దర్శనమన్నా చెయ్యాలి. ఇంట్లో పార్వతీ పరమేశ్వరార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. అందున ఆమె సువాసిన్యర్చన ప్రీత. అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం, చక్కగా సువాసినుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు, గాజులు మొదలైనవి ఇవ్వడం, అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినదేదో తెలుసా? సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా? అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు, అవి నేతిలో వేయించాలి, నూనెలో కాదు. నేతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్నా అమ్మవారే స్వీకరించినట్టు. అది అమ్మవారి యొక్క పరమ అనుగ్రహానికి కారణం. పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చెప్తారు, ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసినుల్ని పిలిచి ఇప్పించాలి నేతి అప్పాలు. నేతి అప్పములను ఇచ్చింది అని రాశారు. ఆ అప్పాలు సువాసిని అందుకుంటే పరదేవత అందుకున్నట్టే. అంత గొప్పది. కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపుష్టమైనటువంటి కాలము చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆ 9 రాత్రులు. రాత్రులను ఎందుకంటాము? పగలు కదా పూజ. రాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే కేవలము భౌతికంగా బయట కలిగేటటువంటి ఫలితములే కావు. రాత్రి అన్న మాటకు అర్థం చీకటి అని.
చీకటికి అర్థమేమి అంటే భయహేతువు, భయమును కలిగించున్నది. దేనికి భయం చీకటి? ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియదు. అక్కడ తాడుబడి ఉందనుకోండి, పావులా కనపడుతుంది. ఆ తాడు ముందు భాగం లేచి ఇలా కదులుతోందనుకోండి, పడగలా కనపడుతుంది. లేని కృష్ణపాదాలు కనపడతాయి, అందులో లేని బుస్సు వినపడుతుంది, హడిలిపోయి చెమటలు కారిపోతాయి. అదే ఒక దీపం తెచ్చి ఇలా చూశారనుకోండి, అది తాడు, పాము కాదురా తాడు అని తెలిసిందనుకోండి, అన్నీ పోయాయి. పడగేది, కృష్ణపాదాలేవి, బుస్సేది, అన్నీ పోయాయి ఒక్క దీపకాంతిలో. చీకటి భయహేతువు, చీకటి సత్యాసత్య వస్తువుల యొక్క భేదమును ఎరుకలోనికి రానివ్వదు, సత్య వస్తువు గోచరము కాదు. అదే ఆ రాత్రి వెళ్ళిపోయింది, రాత్రి దాటిపోయిందంటే సూర్యకిరణములు పడతాయి. సూర్యకిరణములు పడ్డాయంటే గుర్తు ఏమిటంటే సత్య వస్తువు దర్శనమవుతుంది. అటువంటి సత్య వస్తువు ఎన్నటికీ మారనిది, అగ్ని చేత కాల్చబడనిది, నీటి చేత తడపబడనిది, వజ్రము చేత కొట్టబడనిది అయినటువంటి సత్యవస్తువైన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనన్న అనుభవము కలగడానికి చీకటి పోయి రాత్రి పోయి వెలుతురు రావడం అని గుర్తు. అందుకని బతుకు తెల్లారిపోవాలి. కాబట్టి ఆ తెల్లవారిపోవడం అనేటటువంటి దాంట్లో, ఆ పండిపోవడం అన్న దాంట్లో ఇక భయంలే. పట్టుకున్నంతకాలం భయం, లోపల పండిపోయి విడిపోతే జ్ఞానం. మీరు అందుకే చూడండి, పిందెగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది, దోరగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది, కాయగా ఉంటే పట్టుకుంటుంది. పండిపోయిన చేదుకాయలు కూడా తీయగా అయిపోతాయి. వేపకాయ చేదు, వేప పండు తీపి, అవి ముద్దగా అయిపోతుంది లోపల పదార్థం అంతా. ఇప్పుడు పండిపోయిన పండు ఇక చెట్టుని పట్టుకోవాలనుకోదు, ముచికని తానే వదిలేస్తుంది, నిర్భయంగా వదిలిపెడుతుంది. పండిపోవాలరా అంటారు. అందుకే జీవితంలో మనకి చూడండి, పంటలు వేసుకున్నారంటారు, పిల్లలు పంటలు వేసుకున్నారండి అంటారు. పరమపద సోపామపటము అని కైలాసపాలి ఆడతారు. అందులో దేవతల్లో తిరిగితే పండిపోయినట్టు కాదు, మధ్యలో ఉన్న పరబ్రహ్మస్వరూపంలోకి వెళ్ళిపోవాలి. వాడు పండిపోయాడండి అంటారు. ఇదేంటి ఆయన అండి పండు మహానుభావుడు అంటారు. ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు. పండిపోవాలి, పండిపోవాలి తప్ప ఎండిపోకూడదు. ఆ పండిపోవడంలో ఉంది అందమంతా. ఆ పండిపోవడం కోసం పట్టి విడిచిపెట్టాలి. పట్టు విడుపు దేనికోసం అంటే పండడం కోసం. ఒకప్పుడు పట్టుకోవలసింది పట్టుకోవాలి, ఒకప్పుడు విడవవలసింది విడిచిపెట్టేయాలి. ఒకప్పుడు నేను బ్రహ్మచారిని, ఆ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని పట్టుకున్నాను. ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థాన్ని పట్టుకోవాలి. వానప్రస్థాన్ని కూడా విడిచి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే. కాబట్టి పట్టు విడుపు తెలిసి ఉండాలి. ఎప్పుడూ పట్టుకున్నవాడు పండలేడు, ఎప్పుడూ విడిచేవాడు పండలేడు. పట్టి విడవడంలో ఎప్పుడు పట్టాలో ఎప్పుడు విడవాలో తెలిసి ఉన్నవాడు పండిపోతాడు. ఆ పండిపోవడం జీవితానికి పరమతాత్పర్యం. కాబట్టి ఈ పండడం అనేటటువంటిది జీవితంలో అనుభవంలోకి రావడం, రాత్రి పోవడం, చీకటి పోవడం, భయం పోవడం. అసలు నేను తప్ప లోకంలో ఇంకో వస్తువు లేదనుకోండి, దేనికి భయపడాలి? నేను తప్ప ఇంకొకటి లేదు, ఉన్నదంతా నేనే. అప్పుడు దేనికి భయపడ్డాం? అద్వైతం, రెండు కానిది. అందుకే అద్వైతం అన్నారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. రెండు కానిది, ఉన్నది ఒక్కటే. ఒక్కటే అయినప్పుడు దేనికి భయం? ఇంకా ఆ ఆత్మ ఒక్కటే ఉన్నదంతే. అదిగో ఆ స్థితిని పొందడం రాత్రి పోవడం. నవరాత్రులు చేస్తే ఏమవుతుందంటే 9 అంకె, 9 తర్వాత వచ్చేది సంఖ్య, 2 అంకెలతో వస్తుంది. 9 వరకు పెరుగుతూ వచ్చింది, 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది? 1 పక్కన 0 అయిపోయింది. ఏది ఇప్పుడు ఆ 9 పెరిగినదంతా ఏమైంది? 1 పక్కన 0 అయింది. 0గా ఉండిపోతే కాదు, 1 పక్కన 0 అయిపోయింది. ఆ ఒక్కటి ఈశ్వరుడు, తాను 0. ఆ 0 పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దానికోసం నవరాత్రుడు 9 మీదే తిప్పుతారు. 9 పగళ్ళు అలరు, 9 రాత్రులు అంటారు. 10వ రోజు పగలు చూడాలి. అందుకే 10వ రోజు పగలు ఏం చేస్తారు? రథయాత్ర చెయ్యాలి. శారదా నవరాత్రులు చేశారనుకోండి, శారదా నవరాత్రులు చేస్తే 9వ రోజుతోటి పూర్తి చేయకూడదు. విజయదశమి నాడు దేవాలయంలో మీరు కానీ ఉత్సవం చేస్తే 10వ నాడు దేవాలయ ప్రాకారం చుట్టూ రథంలో తిరుగుతాడు పరమేశ్వరుడు. రథంలో తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి చూసినంత మాత్రం చేత మోక్షానికి కారణమవుతుంది.
పైన ఉన్న వైక్లభ్యం 10వ రోజు రథయాత్రలో దిద్దపడుతుంది. అందుకే ఏకాదశి నాడు ఎప్పుడూ రథయాత్ర చేస్తారు. ఏకాదశి అన్నం పెట్టరుగా, ఏకాదశి ఉపవాస తిథి, అన్నం పెట్టకూడదు. అందుకని ద్వాదశి నాడు అన్నం పెట్టాలి, పారణ తిథి కనుక. ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు, ద్వాదశి నాడు సంతర్పణ చేస్తారు. ఈశ్వర ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరూ కలిసి పుచ్చుకుంటారు. ఇప్పుడు మనం కూడా అంతే, ఏకాదశి నాడు రథయాత్ర చేస్తాం దేవాలయం చుట్టూ, ద్వాదశి నాడు పారణ, అందరం కలిసి కూర్చుని పరదేవతా ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అది విధానం, అది వేదప్రోక్తం, అది ఋషి కల్పం. అంతేకాని మనిష్టం వచ్చినట్టు మనం చేయడం కాదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యవలసి ఉంటుంది. మనం శాస్త్రము చేత కట్టుబడాలి. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. కార్య అకార్యముల యందు శాస్త్రము ప్రమాణము తప్ప మన స్వంత బుద్ధులు ప్రమాణములు కానేరవు. కాబట్టి భవాన్యష్టమి అన్న పేరుతో అత్యద్భుతమైనటువంటి ఆ తిథిని నిర్వర్తించి పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ భవాన్యష్టమి దాటితో వచ్చేటటువంటి తిథి నవమి. నవమి మీకందరికీ తెలుసు, చైత్రమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమికి శ్రీరామనవమి. ఆ రోజున రామచంద్ర ప్రభువు ఆవిర్భవించారు. రామచంద్ర ప్రభువు ఆవిర్భవించినది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా రామచంద్రమూర్తిలాగే. అందుకే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించాడు. అందుకే ఆయన పుట్టినది సూర్యవంశం, పెట్టుకున్నది రామచంద్రమూర్తి అంటారు. రామచంద్రమూర్తి అన్న పేరు యథార్థంగా వశిష్ఠుడు పెట్టింది కాదు, రామ అని ఉంచాడు. మరి రామచంద్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రామచంద్ర ప్రభువు జన్మించిన తరువాత చంద్రుడు లేడు, ఎందుకని మిట్ట మధ్యాహ్నం పుట్టాడు. సూర్యుడు సహస్ర నేత్రములతో చూశాడు, అబ్బా ఇనకులతిలో కూడా పుట్టాడు మహానుభావుడని చూసుకున్నాడు, సంతోషపడిపోయాడు. నా వంశంలో పుట్టాడు, సూర్యవంశంలో పుట్టాడు, పొంగిపోయాడు సూర్యనారాయణమూర్తి. చీకటి పడింది, సూర్యాస్తమయమైంది, చంద్రుడు వచ్చాడు. చాలా బాధగా కన్నుల నీరు పెట్టుకుని కన్నుల నీరు తుడుచుకుంటూ కనపడ్డాడు. ఏమలా ఉన్నావు అని అడిగాడు. పుట్టినది మిట్ట మధ్యాహ్నం, పుట్టింది సూర్యవంశంలో, నా స్పర్శే ఉంది, నేనెందుకు పనికొచ్చానన్నాడు. బెంగ పెట్టుకోకు, నేను సూర్యవంశంలో పుట్టినా, నేను పగలు పుట్టినా, మధ్యాహ్నం పుట్టినా, నీ పేరు నా పేరుతో కలిపి శ్రీరామచంద్రమూర్తి అంటారు లోకమంతా అన్నాడు. అందుకే మనం అందరం రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటాం. పైనల్లో శత్రువుల్ని తపింపజేసినప్పుడు సూర్యుడు, భక్తులైనటువంటి వారి పట్ల చంద్రుడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. అమిత్రులైన వారి పట్ల భయంకరుడు, మిత్రులైన వారి పట్ల అభయంకరుడు. అటువంటి రామచంద్రమూర్తి ఈ లోకంలో నరుడిగా జన్మించాడు. నరుడిగా వచ్చినటువంటి అవతారం ఒక్క దాంట్లోనే అసలు ఏ ప్రయోజనం ప్రధానంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ రాక్షస సంహారం తరువాత తన అవతార పరిసమాప్తి చెయ్యలేదు, ఒక్క రామావతారంలోనే. ఎందుచేత అసలు రావణ సంహారం అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యొచ్చు, కానీ దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారన్నాడు. ఎందుకని? ఒక్కటే కారణం, రావణాసురుడు నరులను అధిక్షేపించాడు. అసలు బ్రహ్మగారిని వరం కోరుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, తృణభూత హితామన్యే ప్రాణినో మానుషాదయ. మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ వలన మరణము కలగకూడదని కోరుకుంటాను, అసలు నేను నరవానరముల పేరెత్తను, వాళ్ళ వలన సరిపోకూడదని వరమడగడం ఏడు, వాళ్ళని ఏం చేస్తారన్నాడు. అంత చులకన చేయబడినటువంటి నరుని యొక్క వైభవం ఏమిటో లోకానికి చాటి చెప్పడానికి రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి నరుని యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి మహోత్కృష్టమైన అవతారము శ్రీరామావతారం. కాబట్టి శ్రీరామ నవమి ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రప్రోక్తం. శ్రీరామనవమి చేసేటప్పుడు శ్రీరామనవమి పూర్ణోపవాసం. శ్రీరామనవమి నాడు అసలు ఉపవాస విరమణం లేదు, మరునాడే ఉపవాస విరమణం. శ్రీరామనవమి తిథి నాడు ఎక్కడెక్కడ రామాలయాలుంటే అక్కడక్కడికి తమ పిల్లలతో కలిసి వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఎప్పుడో వెళ్ళడం కాదు, చిన్న పిల్లలతో వెళ్ళి కూర్చోవాలి, కూర్చుని భజన చెయ్యాలి.
రామచంద్రమూర్తి భజన చేసి పెద్దలైనటువంటి వారు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్తారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం అని ఆయన ఆజానబాహువరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వీరరాఘవ విజయరాఘవ అని పేర్లైనకి. ఆయన ఎప్పుడూ చేతిలో కోదండం పట్టుకుని ఉంటాడు. ఏ చేత్తో పట్టుకుంటాడో ఏ చేత్తో బాణాలేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన అసలు ఆయనని చూసి శూర్పణకి ఎందుకు మోహపడిందో తెలుసా? ఆయన అందం చూసి లోకంలో ఋషులు కూడా మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు కూడా మోహించారు ఆయన అందం అటువంటిది. అందుకు కాదు, అసలు శూర్పణకి ఎక్కడ పొంగిపోయిందంటే అసలు ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టి బాణం తీస్తాడు? ఈ చేత్తో కోదండం పట్టుకుంటే ఇలా తీసి ఇలా తగిలించి వింటినారి ఆకర్ణాంతం లాగి కదా బాణం విడిచిపెట్టాలి. వచ్చిన పెద్ద తంట ఎక్కడొచ్చిందంటే శూర్పణఖకి అవి కనపడలేదు. ఇలా తీసి ఇలా పెట్టి ఇలా వేయడమే. ఆమెకి రామచంద్రమూర్తి బాహువు కానీ అక్షయబాణ తూణీరంలోంచి బాణం తీయడం కానీ వింటినారికి తొడగడం కానీ లాగడం కానీ వదలడం కానీ కనపడలేదు. అదొక పెద్ద గిర్ర 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 తిరిగిపోతోందంతే వేగం. ఆ బంగారు కాంతితో బాణాలు తీసి తొడిగి వదులుతుంటే ఇక్కడ చూసి అక్కడ చూస్తే ధన్ 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 పడిపోతున్నారంటే 14,000 మందిని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టి. అది ఆయన వేగం అంటే. రామావతారంలో వేసినటువంటి బాణ పరంపర వేగం బహుశా ఇంకా ఏ అవతారంలో లేదు. చీల్చి చిండడేశాడంటే శత్రుముఖల్ని. అటువంటి అవతారం ఆ అవతారం. అందుకు కదూ గోపరాజు గారు పొంగిపోయి బండన భీముడత్త జన బాంధవుడు జ్వల బాణతోణకు దండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ దండ నిలజంబుల దండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. నేను ఏనుగు మీద ఎక్కి వచ్చి 4 వీధుల కూడల్లో 2 స్తంభాలు కట్టి దానికి ఒక పెద్ద భేరీ కట్టి డండ 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 నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను ఢామ్ 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 అని భేరీలు మోగించి రామచంద్రమూర్తితో సమానమైనటువంటి దైవం ఎక్కడున్నాడు ఆయన బాణములు తీసి ప్రయోగిస్తున్నప్పుడు ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి తండ్రి నా తండ్రిని ఎలుగెత్తి చాటుతానని చెప్పుకున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించి రాక్షస సంహారం చేసి ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడి నరుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆ రోజున నిజానికి వీళ్ళు వాళ్ళు అని ఉండకూడదు. పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని ఇంట్లో తెల్లవారుజాముకి ముందే పూజ అయిపోవాలి. పూజ చేసేసుకుని రామచంద్రమూర్తి దేవాలయానికి చేరుకుని రామభజనలు చెయ్యాలి. ఇక ఎంత సంతోషం అంటే ఉర్రూతలుగిపోతూ చెయ్యాలి. చేసి పెద్దలు వచ్చి రామచంద్రమూర్తి ధ్యాన శ్లోకాలు చెప్పి రామచంద్రమూర్తి యొక్క మూర్తిని వైభవాన్ని వర్ణిస్తారు. వర్ణిస్తే ఆ వైభవాన్ని దర్శనం చెయ్యాలి. దర్శనం చేసి ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండదు. ఏదో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి సాత్వికమైన పదార్థాన్ని పరిమితముగా దైవేత్పితాహారములు స్వీకరిస్తారు. స్వీకరించి సాయంకాలం వేళలో సంధ్యావందనాదులు పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తికి జరపబడినటువంటి పట్టాభిషేకంలో మకుటధారణ సర్గ చదవాలి. అందరూ కూర్చుని వినాలి. అర్థం కాకపోతే ప్రతి శ్లోకానికి అర్థం చెప్తారు. అర్థం చెప్తూ పట్టాభిషేక సర్గ చెప్తారు. పట్టాభిషేక సర్గ ప్రారంభ శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది ఏమిటో తెలుసా? వృద్ధుడైన వశిష్ఠుడు సీతాసహితుడైన రామచంద్రమూర్తిని సింహాసనముపై కూర్చుండబెట్టే. పట్టాభిషేకం అభిషేకం ఓషధీ జలముల చేత అభిషేకించారు. కాత్యాయన వశిష్ఠో వామదేవశ్చాజామాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. ఆ మహర్షులందరూ వచ్చి బంగారు పాత్రలలో ఉన్నటువంటి ఓషధీ రసములతో అభిషేకం చేశారు. ఈ లోకంలో ఆవాహన చేయబడినటువంటి జలములు కానీ లేదా ముందుగా తీసుకొచ్చి దాచి పట్టాభిషేకంలో వాడిన నదీ జలాలు కానీ వాడబడకుండా రేపు పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి 4 సముద్రముల యొక్క జలములు 500 నదుల జలములు తేబడి అభిషేకము చేయబడినటువంటి పట్టాభిషేకమును పొందిన ఏకైక ప్రభువు శ్రీరామచంద్ర ప్రభువు.
ఎందుకని? మా స్వామి హనుమున్నారు. ఆయన ఆయన వేగాన్ని ఎవరు తట్టుకోగలరు? మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆ వానర సమూహములు 500 నదుల నీళ్లు, 4 సముద్ర జలాలు బంగారు కలశలతో తెచ్చారు. ఓషధీ జలములను పిండాడు వశిష్ఠుడు. ఆ బంగారు పాత్రనెత్తి ఓషధీ జలములతో అభిషేకం చేసి ఆ కిరీటాన్ని వర్ణిస్తారు. ఆ బంగారు కిరీటాన్ని ఆ బంగారముతో అలంకరింపబడినటువంటి సభా ప్రాంగణంలో బంగారు ఆసనం మీద ఉంచి వర్ణిస్తాడు. బ్రహ్మగారి చేత దత్తము చేయబడి స్వయంభూ మనువు చేత మొట్టమొదట ధరింపబడి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆ కిరీటాన్ని ఎత్తి పట్టుకుని వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క తల మీద పెడతాడు. ఆయన కిరీటాన్ని పెట్టుకున్నప్పుడు పక్కన ఉన్నటువంటి సీతామహాలక్ష్మీదేవి కూడా ధరిస్తుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. అలా సీతారాములిద్దరినీ కలిపి చూస్తే సమస్త భయములు తొలగిపోతాయి. రాముడు కిరీటం పెట్టుకున్న సన్నివేశాన్ని కానీ విన్నట్టయితే శ్రీరామనవమి నాడు రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా మీరు చూశారు. రామరాజ్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రామరాజ్యం అండి అంటారు. రామరాజ్యం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? రామరాజ్యమునందు రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రభు అయిన రామచంద్రమూర్తి పరిపాలనలో తనదైన బుద్ధి చేత నిర్ణయము ఏ ఒక్క విషయములో చెయ్యలేదు. ఎప్పుడు పరిపాలనలో ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా శాస్త్రం ఏం చెప్పింది దాన్ని బట్టి చేశాడు. శాస్త్రముననుసరించి పరిపాలన జరిగితే లోకమంతా సుభిక్షంగా ఉంది. ఆ శాస్త్ర మర్యాద లోకంలో ప్రవర్తించాలి. పరిపాలకులందరి యందు శాస్త్రమునందు గౌరవం ఏర్పడాలి. యజ్ఞయాగాది క్రతువుల యందు విశ్వాసం ఏర్పడాలి. ప్రతి ఇంట రామో రామో రామః ఈ మాటలు తప్ప వేరొక మాట తెలియదు. ఇంటికి తాళాలు తెలియవు. పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు మరణించడం తెలియదు. పిల్లలకి పెద్దలు ప్రేతకార్యం చెయ్యడం తద్దినం పెట్టడం ఎన్నడూ లేదు. అంటే రామరాజ్యం అంత గొప్పది ఎందుకైంది అంటే రాముడు శాస్త్రం ఒక్కటే పట్టుకున్నాడు. రాముడు నా బుద్ధికి ఇది తోచింది చేస్తున్నానని ఎన్నడూ అనలేదు. శాస్త్రం ఇలా అంది కనుక నేను ఇలా చేస్తానన్నాడు. శాస్త్రాన్వయముతో జరిగిన పరిపాలనకు రామరాజ్యం అని పేరు. అదే రామరాజ్యం అనడానికి కారణం. అటువంటి రామచంద్రమూర్తిని పరిపాలకుడిగా కిరీటధారణతో చూడాలి. కిరీటధారణతో చూడాలి అంటే మకుటధారణ సర్గ చదువుకోవాలి. ఇప్పటికీ ద్రవిడ దేశం అంతటా కూడా కంబరామాయణం చదువుకుంటారు. మకుటధారణ సర్గ చదువుతారు శ్రీరామనవమి సాయంకాలం. చదివి భజన చేసి రామచంద్రమూర్తికి తులసిమాలలతో అలంకృతం చేసి అర్చన చేసి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మరునాడు ఉదయం మళ్ళీ అందరూ స్నానం చేసి ఇంట పునఃపూజ చేసుకుని మళ్ళీ రామాలయానికి రావాలి. మళ్ళీ రామాలయానికి వచ్చి ఎవరి శక్తి కొలది వారు శక్తి వంచన లేకుండా ద్రవ్యాల్ని సమీకరించి వానర సమూహములు రామచంద్రమూర్తి దగ్గర ఎలా సంతోషపడతాయో అలా ముందు రోజు పట్టాభిషేకం అయింది కాబట్టి మరునాడు దశమి నాడు అందరూ కలిసి కూర్చుని ప్రసాద స్వీకారం చేస్తారు, భోజనం చేస్తారు ఈశ్వర ప్రసాదంగా. అది శ్రీరామనవమి చేసేటటువంటి విధానం. ఇందులో సాయంకాలం ఊరిరిగింపు చేస్తారు. ఊరూరా వాడవాడ రామచంద్రమూర్తి పల్లకీ పట్టుకొని రామనామంతో తిరిగి వస్తారు. శాస్త్రము మీద అనురక్తి కలగాలి అంటే, ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే, వేదమునందు అనురక్తి కలగాలి అంటే రామభక్తిని పొంది తీరాలి. అటువంటి రామచంద్రమూర్తి యందు భక్తి ఏర్పడము అంటే శాస్త్రమునందు భక్తి కలగడం. ఆయన పరిపాలకునిగా కూర్చోవాలి. రాముడు పరిపాలకుడుగా కూర్చోవడం అంటే త్రేతాయుగంలో నరుడిగా కాడు, విష్ణువు రాముడిగా వచ్చినటువంటి విష్ణువు పరిపాలకుడుగా రామచంద్రమూర్తిగా కూర్చోవాలి. విష్ణువు రాముడు నరుడు కాడు, రాముడు విష్ణువని నిగ్గు తేల్చగలిగినటువంటి వ్యక్తి ఎవరు రామాయణం మొత్తం మీద? ఒక్కరే, సీతమ్మ. సీతమ్మ లేని నాడు రాముడెవరో తెలియదు లోకానికి. ఎందుకని? కేవల నరుడిగా జన్మించాడు, ఏమీ తెలియని ప్రాకృత బాలుడిగా తిరిగాడు. కృష్ణుడు అలా కాదు, వామనావతారం అలా కాదు, శ్రీ మహావిష్ణువుగా కనపడ్డారు. అందులో కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ అయ్యబాబోయ్ చతుర్భుజుడి శంఖచక్ర గదాపద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని
అసలు వనమాలతో కౌస్తుభరత్నంతో ఆ పసిడి మొలతాడుతో ఆయన కనపడినటువంటి విధానానికి ఈయన నా కొడుకా అని నందుడు పొంగిపోయాడంతే. దాన్ని వర్ణిస్తూ పోతన గారు అంటారు, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిదాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పులకించి తిలకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అంటారు. ఆ వసుదేవుడు అంత పొంగిపోయాడు ఆ కృష్ణస్వరూపాన్ని చూసి. రాముడు అలా కాదు, ప్రాకృత మనుష్యుడిగా జన్మించాడు. అలా నరుడిగా వస్తే కానీ రావణ సంహారం జరగదు. కానీ నరుడుగా వచ్చిన రాముడే విష్ణువు. ఎవరు నిరూపించింది? సీతమ్మ. ఎందుకని? ఆయన నరుడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి వచ్చాడు. సీతమ్మ అధమే కృషసక్షేత్రం లంగలా దుద్ధితామయ అని చెప్పాడు జనకుడు. నేను భూమిని యజ్ఞం కోసం దున్నుతుంటే ఆమె పైకి లేచిందని చెప్పాడు. దొరికింది కాదు, మందసంలో పద్మావతీదేవి ఇలా పైకి లేచింది ఆవిడ. పైకి లేచి ఆ తల్లి తనకి తాను పేరు పెట్టుకుంది. సీతానాం నేతి విశ్రుత అని చెప్పాడు. సీత అని పేరు ఆవిడే పెట్టుకుంది. ఈమె నాకేమవుతుంది అని చూస్తున్నాడు. అశరీరవాణి పైనుంచి పలికింది, ధర్మేణ తనయా తవా, ఓ జనక ధర్మము చేత ఈమె నీకే కుమార్తె, అందుకని జానకి అయింది. ఇప్పుడు అనుమానం వచ్చింది జనకుడికి, ఈమె నరకాంత కాదు, ఒక స్త్రీ గర్భము నుండి రాలేదు కాబట్టి ఈమెకి భర్త ఎవరు? ఆమె చెప్పాలి. ఆమె చెప్పలేదు. నేనెవరిని వరుణ్ణి చూడ్డానికి? అయోనిజయైన తల్లి, తనంత తాను పైకి లేచిన తల్లి, పరదేవతా స్వరూపం. ఇప్పుడు ఆ తల్లి మాయాశక్తి అయితే మాయను నియమించగలిగినవాడు, ధరించగలిగినవాడు, భరించగలిగినవాడు, వహించగలిగినవాడు, శాసించగలిగినవాడు పరబ్రహ్మం ఒక్కడే. ఈమె పుట్టింది కాబట్టి ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఈమె వీర్యశుల్క. ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. శివధనస్సు ఒకటి, విష్ణుధనస్సు ఒకటి కాదు, అది పరబ్రహ్మము యొక్క ధనస్సు. దాన్ని ఎక్కువ పెట్టినవాడు పరబ్రహ్మం. అందుకొచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే మొదట రాముణ్ణి చూసినప్పుడు జనకుడు తూలనాడాడు. పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ మనుష్యుడు ధనస్సు ఎక్కువ పెడతాడా? ఆ వింటి నారి కింద విప్పాలి, విప్పి ఆ ధనస్సు పైన వేసి వంచాలి, ముడి వెయ్యాలి. ముడి వేసి అప్పుడు టంకారం చేసి బాణాన్ని సంధించాలి. ఒక మనుష్యుడి పిల్లాడు ఎత్తుతాడా అన్నాడు. కాబట్టి నమ్మకం లేదు జనకుడికి. కానీ రాముడు అక్కడికి వెళ్ళి చూసి గురువుగారిని అడిగాడు. అది మర్యాద. గురువుగారి వంక చూసి, భగవన్ దీన్ని ముట్టుకోమంటారా అన్నాడు. శుభం భూయా, ముట్టుకోరా, అసలు అందుకే గారు తీసుకొచ్చాను. పైకి అనడు విశ్వామిత్రుడు. ఎందుకని? దానికి ఒక రహస్యం ఉంది మళ్ళీ, అందుకే చెప్పడం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ధనస్సు తటాలను పైకెత్తి వింటినారి విప్పి పైకి తొడిగి ఉంచాడు. విరిగిపోయింది, ధనుర్భంగం అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఆ చప్పుడికి అందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు, నలుగురే ఉన్నారు తెలుగులో. ఇది చూశాడు జనకుడు. అత్యద్భుతం అతించ అతర్కితమిదం మియా అన్నాడు. అత్యద్భుతం. అద్భుతం అంటే పరమాత్మ, ఆత్మకి పర్యాయపదం అద్భుతం. ఓ, నేను పరమాత్మ ఎక్కడో పుట్టాడనుకున్నాను, ఈ పిల్లాడేనమాట. ఇది ఆయన సంతోషం. అందుకే జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత అన్నాడు. జనకుల కీర్తి పెంచింది నా తల్లి సీతమ్మ అన్నాడు. పరబ్రహ్మాన్ని తెచ్చి నా కన్నుల ముందు నించో పెట్టింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు సీతా కళ్యాణం చేస్తానన్నాడు. గబగబా బంగారు పాత్రతో నీళ్లు తెచ్చి రాముడి చేతిలో పోస్తున్నాడు పిల్లని గ్రహించమని. ఆయన అన్నాడు, దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అయోధ్యాధిపతే ప్రభో అవిజ్ఞాయ పితుశ్చద్ధ. ఏమిటి నువ్వు ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటయ్యో? నాకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. అందుకు చెప్పదా విశ్వామిత్రుడు, నా తండ్రిని అడుగు, దశరథ మహారాజు గారు ఈ పిల్లని పెళ్లి చేసుకోరా అంటే అప్పుడు చేసుకుంటాను, అంతేగాని నువ్వు ఇచ్చేస్తే నేను పుచ్చేసుకోను. అలాగా మా నాన్నగారు నిర్ణయించాలి, అది మర్యాద. ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించవలసిన వాడు తండ్రి. కొడుకు తానే వెతుక్కుంటే తండ్రి కీర్తి ఎందుకు కాలిపోవడానికే?
తండ్రి నిర్ణయిస్తాడు. నీకు చదువు చెప్పించినప్పుడు, నిన్ను కన్నప్పుడు, నీకు ఆస్తి ఇచ్చినప్పుడు, నీకు లోకంలో మర్యాద తెచ్చినప్పుడు, నీకు అన్నం పెట్టినప్పుడు పనికొచ్చిన తండ్రి నీకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించలేనంత అవివేక నీ దృష్టిలో? రాముడు నరుడిగా ధర్మాన్ని నిరూపించాడు, నా తండ్రి ఒప్పుకోవాలన్నాడు. అప్పుడు జనకుడు కబురు చేశాడు, దశరథ మహారాజు గారు వచ్చారు, ఉభయ వంశాల గురించి కనుక్కున్నారు, నేను ఈమెల్ని కోడలిగా స్వీకరిస్తున్నానన్నారు. అంటే సీతమ్మ పక్కన కూర్చుంటే అర్థమైంది రాముడు నరుడు కాడు పరబ్రహ్మని. నేను సీతమ్మ పక్కన లేని నాడు రాముడు పరబ్రహ్మని తెలియదు. పరబ్రహ్మం అయితే తప్ప యుగములు దాటిపోయినా పూజకి మనం స్వీకరించాం కదా. అందుకని రామపరబ్రహ్మం, ఆ రామపరబ్రహ్మమని నిర్ణయించిన సీతమ్మతో కలిపిన ఘట్టం సీతారామ కళ్యాణం. కళ్యాణం అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహం అంటే ఇద్దరి మధ్య కలయిక, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానం కోసం కాదు. జీవుడు బ్రహ్మము ఏకమైపోయిన ఘట్టానికి కళ్యాణ ఘట్టమని పిలుస్తారు. పూర్ణత్వాన్ని పొందాలి జీవబ్రహ్మైక్య సిద్ధి అని చిన్ముద్ర. అదిగో అది నిరూపణం చెయ్యడానికి సీతా కళ్యాణ ఘట్టం చేస్తారు. ఆ కళ్యాణ ఘట్టం చేసి సీతమ్మ పక్కన ఉంటే కదా అప్పుడు కదా పరబ్రహ్మతత్వానికి పట్టాభిషేకం. అందుకని మకుటధారణ సర్గ చెయ్యాలి. యథార్థమునకు మకుటధారణ సర్గ చదివి, పట్టాభిషేక సర్గ చదివి, మరునాడు ఉపవాస విరమణం చేసి అందరూ కలిసి కూర్చుని భోజనం చెయ్యాలి. కాబట్టి అదిగో అది శ్రీరామ నవమి. అక్కడికి వసంత నవరాత్రులు పూర్తవుతాయి. పూర్తయితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిందనుకోండి, పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాడు అయోధ్యకి. రావణుడైతే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు, తనది కానిది కిందకి తీసుకొస్తాడు. కుబేరుడికి బ్రహ్మగారు ఇచ్చిందాన్ని అంటే భౌతికమైన సుఖముల కొరకు కిందకి దింపుతాడు. రాముడున్న పుష్పకంలో ఎంతమంది అయినా ఎక్కచ్చు, ఇంకా ఒకళ్ళకి చోటు ఉంటుంది. రాముడున్న పుష్పకం ఎక్కిన వాళ్ళు పట్టాభిషేకం చూడడానికి ఎడతారంటే రాముని చేత పరిపాలింపబడతారు, రామానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి వసంత నవరాత్రులు చేస్తే వచ్చే భాగ్యం ఏమిటంటే మనందరం కూడా సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యమదంస్ట్రని వెనక్కి తోసి అందరం సుఖ సంతోషాలతో ఉంటాం. కాబట్టి శ్రీరామనవమి ఇలా చెయ్యండి అని మనకి శాస్త్ర ప్రోక్తం.